ఈరోజు రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి రావడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పీపడపల్లి మోహన్ నా పేరు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు నారాయణఖేడ్ అసెంబ్లీకి రావడం జరిగింది. మరి ఏప్రిల్ 14న కరీంనగర్లో మహాత్మా జ్యోతిరావు పూలే మైదానంలో ఆయన జన్మదిన వేడుకలు భారీ బహిరంగ సభలు జరుపుకోవాలని రాష్ట్ర అధ్యక్షుల సూచనల మేరకే ఈరోజు కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. మరి మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా విద్యార్థి దశ నుంచి ఆయన మరణించే వరకు కులం అన్నది పేదరికం అన్నది ఆయనను వెంబడించింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ నిషేధం చేయకుండా, ఎక్కడ వెనుకడుగు వేయకుండా ఆయన గమ్యాన్ని చేరుకోవాలని ఒక సంకల్పంతోనే ముందుకెళ్ళాడు. మరి అలాంటి మహనీయునికి మనము చాలా గొప్పగా జన్మదిన వేడుకల్లో నారాయణఖేడ్ అసెంబ్లీ నుంచి భారీగా తరలి రావాలని ఈ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ భారతదేశంలో మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా యావత్ భారతదేశం అంతా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఈ బహుజన ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి 130వ జయంతి మరి బహుజన్ సమాజ్ పార్టీలో పెద్ద ఎత్తున మరి అక్కడ కార్యక్రమము జయంతి చేస్తున్నారు. అందువలన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 4 జోన్ల ప్రాంతంగా మరి నల్గొండ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్, మరి మహబూబ్నగర్ అనే జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మరి ఈ యొక్క జయంతి కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ బహుజన ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి ఈ యొక్క బీఎస్పీ నినాదం ఒకప్పుడు బహుజన హితాయే బహుజన సుఖాయే అనేది ఉండేది. ఇప్పుడు అలా కాకుండా సర్వజన హితాయే సర్వజన సుఖాయే అని మాయావతి ఏదైతే కాన్సెప్ట్ తీసుకుందో ఈ బహుజన్ సమాజ్ పార్టీ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అగ్రవర్ణాలను పేదలందరూ ఈ బహుజనులే. కాబట్టి ఈ దేశంలో ఎవరైతే అధిక మెజార్టీగా ఉన్నటువంటి ప్రజలు పాలితులుగా ఉన్నారు, మరి మైనార్టీగా ఉన్నటువంటి ప్రజలు పాలకులుగా ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో కాన్స్రామ్ ఏదైతే పని విధానం ఉందో ఆ పని విధానాన్ని అనుసరించి బైంజీ కుమారి మాయావతి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ బీఎస్పీ యొక్క మూమెంట్ వస్తుంది. అక్టోబర్ 9వ తారీఖున ఆమె యొక్క కాన్స్రామ్ యొక్క ఏదైతే వర్ధంతి ఉందో ఆ వర్ధంతి రోజు ఉత్తరప్రదేశ్ మొత్తము బహుజన్ సమాజ్ పార్టీ మూమెంట్లో వచ్చింది. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ మొత్తం రాష్ట్రం బీఎస్పీ ఆధ్వర్యంలో ఆ యొక్క పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చేది ఉంది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఇప్పుడు ఆ యొక్క కాన్సీరామ్కు భారతరత్న ఇవ్వాలని రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన అక్కడ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క రాజకీయాలను పసిగట్టకపోతే మనమంతా బహుజనులము అన్యాయానికి గురవుతారు. కాబట్టి ఈ యొక్క బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎప్పుడైతే చైతన్యమై ఈ బహుజన మూవ్మెంట్లో ఏదైతే మహనీయులు కళలు కన్నారో ఆ కళలు కన్నటువంటి పార్టీని మనం ఏం కష్టపడకుండానే మా కాంచీరామ్ గారు ఒక జాతీయ పార్టీ ఇచ్చిపోయిండు. ఆ యొక్క జాతీయ పార్టీని మనం కాపాడుకోలేకపోతున్నాము. బీసీ సోదరులారా, ఎస్సీసీ సోదరులారా, ఎస్టీ సోదరులారా, మనవాద పార్టీలో ఉండకుండా బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశాన్ని కాపాడుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. పార్టీలలో ఉండి అగ్రవర్ణ పార్టీలకు తొత్తులుగా మారి మన జీవితాలు మనమే నాశనం చేసుకుంటున్నాం. అలా కాకుండా ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ ఉందో బహుజన్ సమాజ్ పార్టీ ఇది పేదల పార్టీ, బడుగు బలైన వర్గాల పార్టీ. కాబట్టి మనమందరం ఏకతాటి మీదకి వచ్చి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. 1932లో లండన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్న సమయంలో ఓటు హక్కు గురించి గాంధీతోని హోరాహోరీ మీటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఆ మీటింగ్లో జరుగుతున్న క్రమంలో
అంబేద్కర్ పెద్ద కొడుకు మరణించాడని ఒక వార్త ఆయనకు తెలియపరిచారు. ఆయన అంబేద్కర్ కూడా ఏదైతే ఓటు హక్కు భారతదేశ ప్రజలకు జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుందాం. జై భీమ్, జై భీమ్. జై మాయావతి, జై మాయావతి. జై మాయావతి, జై మాయావతి. జై పూలే, జై పూలే. జై బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. वोट हमारा रक्त तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा. वोट हमारा रक्त तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा. ఓట్లు మావి రాజ్యం మీద ఇకపై చెల్లదు, ఇకపై చెల్లదు. ఓట్లు మావి రాజ్యం మీద ఇకపై చెల్లదు, ఇకపై చెల్లదు.